హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇదంతా కూడా ఆవు పాల మీగడ. ఈ ఆవు పాల మీగడ మొత్తం కూడా డైలీ ఒక 1 లీటర్ చొప్పున దాని పైన ఉన్న మీగడంతా కూడా నేను కలెక్ట్ చేసుకుని తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసిన ఆవు పాల మీగడ మొత్తం ఒక 3 అవర్స్ పాటు మొత్తం తోడుపెట్టుకున్నాను అనమాట. ఆ తోడుపెట్టిన మొత్తాన్ని కూడా నేను మిక్సీలో బ్లెండ్ చేసేసాను బాగా. సో ఫస్ట్ బ్లెండ్ చేయగానే నాకు అది ఒక పాల మీగడలాగా ఒక పేస్ట్లా ఫామ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను కూలింగ్ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత బటర్ అనేది సపరేట్ అయిపోయింది. మనకి ఆ మిక్సీ సౌండ్ అనేది తెలిసిపోతుంది. సో ఈ బటర్ మొత్తాన్ని కూడా కూలింగ్ వాటర్లో వేస్తే బటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. దానికి ఉన్న ఆ మీగడ మొత్తం కూడా పాల వాసన పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఎందుకంటే నేను కార్తీక మాసంలో ఈ మీగడ అయితే కలెక్ట్ చేసి మొత్తం నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను. ఈ కార్తీక మాసంలో ఇది కూడా శివయ్యకి నేను పూజ చేయాలి అని చెప్పేసి కార్తీక మాసం కోసం మాత్రం నేను ఆవు నెయ్యి కావాలి అని చెప్పేసి ఇంట్లోనే నేను చేసుకున్నాను అనమాట. సో ఈ మీగడ మొత్తం కూడా ఒక 4 టైమ్స్ నేను వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది నార్మల్గా వచ్చేసాయి. ఫస్ట్ టైం నేను వాష్ చేసిన తర్వాత వాటర్ అనేది కొంచెం ఆవు పాల మీగడ కదా, సో ఎక్కువ సేపు వాష్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా కలర్ అనేది అలాగే ఉంది. ఒక 3-4 టైమ్స్ తర్వాత వాటర్ అనేది నార్మల్గా అయిపోయాయి. తర్వాత నేను ఒక పెద్ద స్టీల్ ప్యాన్లో నెయ్యి అయితే చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. బటర్ మొత్తం కూడా ఆ ప్యాన్లో వేసేసి నేనైతే చిన్న మంట మీదే ఉంచేసాను. స్టార్టింగ్ కదా, సో పెద్ద మంట పెట్టుకున్న ఒక 1 minute. ఆఫ్టర్ దట్ నేను మొత్తం కూడా సిమ్లోనే ఉంచి నెయ్యి అనేది నేను ప్రిపేర్ చేశాను. ఇదంతా కూడా నార్మల్ వాటర్ లాగా బటర్ ఎలా అయితే కరుగుతుందో అలా కరిగిపోయింది. నాకు ఈ నెయ్యి అయితే చేయడానికి ఒక 30 minutes వరకు పట్టింది. ఈ 30 minutes తర్వాత నాకు ఆవు నెయ్యి అనేది కంప్లీట్గా ఫామ్ అయిపోయింది. సో ఈ కార్తీక మాసంలో నేను నెయ్యి అనేది బయట అయితే కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. నాకు మా అత్తగారికి అయితే చాలా ఇష్టం ఇంట్లోనే కలెక్ట్ చేసి దేవుడికి పెట్టడం అంటే. సో అందుకే వత్తులు కూడా మా అత్తగారు ఇంట్లోనే తయారు చేస్తారు, బయట కొనరు. సో ఫైనల్గా నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదంతా కూడా నేను వడపోసుకొని ఒక జార్లో అయితే కలెక్ట్ చేసుకున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.